మేడం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లిక్కర్ పాలసీ మీ యొక్క అభిప్రాయం ఏంటి మేడం? అదే అంటున్నాం కదండి, ఇంతకు ముందు ప్రభుత్వం చేసింది చాలా మంచి పద్ధతి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక టైం పెట్టింది, ఈ టైం నుంచి ఈ టైం వరకే అమ్మాలి. 16,000 మంది ఎంప్లాయీస్ని పెట్టింది. దాని ద్వారా బ్రాండ్లు పెట్టింది, ఆ బ్రాండ్లే అమ్మాలి. దానికి రేట్లు పెట్టింది. ఇంత అంటే జనరల్గా అందరూ చెప్పిన దాని ప్రకారం ఇంత రేట్ అని చెప్పేసి అని పెట్టింది. ఒక టైం లిమిట్ పెట్టింది, ఒక పద్ధతి పెట్టింది. దాని ప్రకారం తాగే వాళ్ళు తగ్గుతారు, ప్రజల ఆరోగ్యం బాగుంటుంది అని చెప్పేసి అని. కానీ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారండి, ఏదో పని చేసుకుని వచ్చి ఒక బీరు తాగి పడుకుందాము అని అంటే జగన్ తన సొంత బ్రాండ్లు అమ్ముకున్నారు. మరి ఇప్పుడు అమ్ముతున్న కల్తీ లిక్కర్ అంతా ఎవరి బ్రాండ్ అండి? నారావారి బ్రాండా? నారావారి బ్రాండ్ అని అన్నారు కదా. జగన్మోహన్ రెడ్డి ఆ బ్రాండ్ తెచ్చాడు. యాక్చువల్గా అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి బ్రాండ్లు తేలేదు, అంతకుముందు నారావారి తెచ్చిందే ఈ బ్రాండ్స్ అని. నేను దానికే రేట్లు పెంచి తాగిన వాళ్ళ సంఖ్య తగ్గించాలి, కొనుక్కోవాలంటే భయపడాలి అని ఒక పద్ధతి ప్రకారం వెళ్ళారు. కానీ ఇప్పుడు ప్రైవేట్ పరం చేసేసి అది ఎంత అమ్ముతుందో తెలియదు, ఎవరికి అమ్ముతున్నారో తెలియదు. ఒక చిన్నపిల్లాడు వచ్చినా అమ్మేసే పరిస్థితి ఇప్పుడు. అప్పుడు ఒక ఆధార్ కార్డు ఇచ్చి ఇంత ఏజ్ ఉంటేనే అమ్మండి, అంతకు మీ లోపు ఉంటే ఎవరికి ఇవ్వకూడదు అని చెప్పి ఇప్పుడు చిన్నపిల్లోడికి అమ్మేస్తున్నారు. ముసలి లేదు, ముతక లేదు, ఎవరు చిన్నపిల్లోడు లేదు, అమ్మాయి లేదు, అబ్బాయి లేదు, ఎవరు వస్తున్నా వాళ్ళకి అమ్మేసి పడేది. దానికి ఒక పద్ధతి పాడు ఏం లేకుండా పోయింది. ఇప్పుడు దానివల్ల ఎంత నష్టపోతున్నారండి? 40 నుంచి 50% కుటుంబాలు ఈ మద్యపానం వల్ల సర్వనాశనం అయిపోతున్నాయండి. ఈ కుటుంబాలు సర్వనాశనం అవ్వడమే కాకుండా వాళ్ళ ఆరోగ్యాలు ఎంత దెబ్బతింటున్నాయండి. లివర్ సమస్యలు, కిడ్నీ సమస్యలు, కళ్ళ మందగించడం, ఐసైట్ రావడం, ఇవన్నీ ఒక ఎత్తు అయితే నపుంసకత్వం కేవలం తాగడం వల్ల వాళ్ళకి అసలు ఏమీ అర్థం కాని స్టేట్లోకి వెళ్ళిపోతున్నారు. ఈరోజు మనం చూస్తున్నాము చిన్న పిల్లల్ని మానభంగాలు చేసి చంపేస్తున్నారు. అంటే ఈ చీప్ లిక్కర్ కానీ ఇది కానీ తాగడం వల్ల అట్ ది ఏజ్ ఆఫ్ 10 years 12 years ఎవరికి అమ్ముతున్నారో కూడా అర్థం కావడం లేదు. తాగడం వల్ల ఏమవుతుంది, వాళ్ళకి ఏమి తెలియని ఒక ఇది మత్తులోని తూలిపోయి ఆ తల్లా చెల్లా పెళ్ళామా ఏమీ అర్థం కాకుండా ఈ అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ఇట్లాంటివన్నీ కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందా లేదా?